వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, భార్యాభర్తల మధ్య గొడవలకి ప్రధానం అసలు మొదటి కారణం అంటూ ఏదైనా ఉంటుందా? అసలు అట్లా ఉంటుందా? ఏముండాలి? నేను, నాది, నాకు, నా ఇష్టం, ఇదే పాయింట్ ఉంటుంది కదా జయ. నా అనే అక్షరమేనా? అంతే అంతే. మీ అమ్మ అలా అంది, మీ అమ్మ అలా అంది, మీ వాళ్ళు ఇలా అన్నారు, మీ వాళ్ళు ఏంటి అలా చేశారు అని ఏం జరిగినా ఎదుటి వాళ్ళే సమాధానం చెప్పాలన్న ధోరణి ఉంటుంది, జనరల్ పీపుల్లో ఉంటుంది జయ. అది పీపుల్లోనే ఉంటుంది. ప్రతిదానికి కొట్టుకోవచ్చు, నాకు నచ్చినట్టు, నాకు నేను అనుకున్నట్టు, నేను ఏదనుకుంటే అది. ఇది ఒక పాయింట్. ఈ సెల్ఫ్కి వేసే పెద్దపీట ప్రధానమైన ఇబ్బందిగా ఉంటుంది. దీంతోపాటు పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్, దాన్ని తీలేమన్నమాట. అవును, అన్నిటికీ కంట్రోల్ కావాలని అనిపిస్తుంది కొంతమందికి. ప్రతిదీ తమకే నచ్చేలాగా, తమకు నచ్చేలాగానే, తమ కన్సర్నల్లోనే తమ అనుకున్నట్టుగానే చేయాలని ఉంటుంది రెండో పెద్దవాళ్ళకి. వీళ్ళిద్దరూ ఈ లాగటంలో, పెద్దవాళ్ళిద్దరూ లాగటం, అటు పెద్ద ఇటు పెద్ద కూడా, మనం ఏం చేసాము, ఈ పిల్లలిద్దరికీ పెళ్లి చేసి వీళ్ళిద్దరినీ కలిపి ఉంచాలి, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అన్నది ఆలోచించరు. మనం ఏం మాట్లాడినా దాని ఇంపాక్ట్ వీళ్ళ సంసారం మీదకి వస్తుంది అని అనుకోరు. అనుకోక గొడవలు మొదలవుతాయి. వాళ్ళు అనుకోరు, ఫోన్లో 2 రోజులు చూద్దాం అనుకోరు. డే 1 నుంచి కంట్రోల్ ఫ్రీకులుగా ఉంటారు కొంతమంది. డే 1 నుంచే తమ పిల్ల వీళ్ళ మాట ఎందుకు వినాలనే ధోరణి ఉంటుంది మరి పిల్ల తల్లుల్లో ఉంటుంది. అట్లా ఇవి మొదలవుతాయి. పైగా వేరు వేరు ఐడియాలజీ, ఆడాళ్ళని కంట్రోల్లోనే ఉండాలనే ధోరణి ఉన్నవాళ్ళు కొంతమంది, ఎక్కడికి వెళ్ళినా మందే రాజ్యంగా ఉంచుకోవాలనుకునే ఆడపిల్లలది ఒక ధోరణి. దీంతో సామరస్యంగా పోవటం, పెద్దవాళ్ళిద్దరూ చక్కగా సజావుగా ముందుకు తీసుకెళ్ళటం, అవి ఉండటం లేదు. ఇదివరకు జయ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు అయ్యేవి, కుటుంబాలకే పెళ్ళిళ్ళు, కరెక్ట్. పెద్దవాళ్ళ కంట్రోల్లోనే పిల్లలు పెళ్ళిళ్ళు ఉండేవి. ఇంత ముదురు టెంకాలు అయ్యేదాకా ఆపేవాళ్ళు కాదు, చిన్నప్పుడు చేసేసేవాళ్ళు పెళ్ళిళ్ళు. పిల్లల్లో తీవ్రమైనవి, తీవ్రత అవి మొదట్లో బయటపడేవి కాదు, ఒక తెలిసి తెలియనితనం ఉండేది. పైగా ఎంతసేపు వీళ్ళిద్దరూ కలిసే ఉండటాలు ఉండేవి కాదు. కొన్ని రోజులు ఉండి మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోయి అలా మార్చేవాళ్ళు. ఎప్పుడు కొంచెం కొత్తరికం నడుస్తూ ఉండేది, గ్యాప్ ఉండేది కదా. ఇప్పుడు గ్యాపులు లేవు. ఈ పెళ్ళి అనుకోగానే ఇక రోజస్తమానం మాట్లాడుకుంటారు వీళ్ళు. మాట్లాడుకోవాలి కాదంటాను నేను. ఈ మాటల్లో ఏమవుతుంది, ఎంతసేపు మన ఐడియాలజీయే ప్రజెంట్ చేస్తాం, అవతల వాళ్ళ ఐడియాలజీ తీసుకో. అవతల వాళ్ళ రహస్యాలు కావాలి మనకి, వాళ్ళు ఏమైనా దాచేస్తే అవన్నీ తెలుసుకోవాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది అక్కర్లా. పైగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా, అమ్మాయి అబ్బాయి, పెళ్ళనగానే పెద్దవాళ్ళు వస్తారు కదా సహజంగా. అప్పుడు పోనీ ఈ పిల్లలు ఇష్టపడుతున్నప్పుడు మన ఐడియాలజీ ఎందుకొని పెద్దవాళ్ళు అనుకోరు. ఒక్కొక్క కుర్రాడు ఉంటాడు, నేను ఒకటి దగ్గర విన్నా ఈ మాట, అదే చెప్తున్నా ఇప్పుడు. ఈ కుర్రాడు ఎక్కడున్నా సరే, నన్ను క్షమించద్దు నాయన నువ్వు, నేను ఆ రోజు ఇది చెప్తాను తప్పకుండా అని. అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి వరకే మా ఇష్టం, ప్రేమించుకోవడం వరకే మా ఇష్టం, పెళ్లి పెద్దవాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు ఏదనుకుంటే అది చేయాల్సిందే. అంటే ఒకవేళ వాళ్ళ పెళ్లి వద్దంటే వద్దనరు. డౌరీ, డౌరీలు, పెట్టుపోతలు, పద్ధతులు మా మమ్మీ మాట దాటడానికి వీల్లేదు. మరి అదే మాట అమ్మాయి కూడా అంటే అంటారు, వాళ్ళు కూడా అంటారు. అతని ఉద్దేశం అయితే అది అంటాను వీల్లేదు. మా మమ్మీ, ఆవిడ చిన్నప్పటి నుంచి చాలా కోరికలు ఉంటాయి మా మమ్మీకి. మా ఇద్దరికి పెళ్ళి అవటం ఇంపార్టెంట్, అంతేగాని మా అమ్మ ఏదంటే దానికి గొడవ చేస్తే ఎట్లా కుదురుతుంది, అలా కుదరదు. మా అమ్మ మాటే, మా అమ్మతో ఫ్రెండ్షిప్ కుదుర్చుకోవాలి ఈ అమ్మాయి. మొదట ఫ్రెండ్షిప్ నువ్వు కుదుర్చుకున్నావు, మొదట నువ్వు కుదుర్చుకుని, మీ మమ్మీ నీలాంటిది కాదు, మమ్మీ లాంటిదే, అంతే కదా. ఈ అమ్మాయిని ఆకర్షించడానికి నువ్వు ఎన్ని వేషాలో వేస్తావు. అదే కదా. మమ్మీ ఎందుకు వేస్తుంది, మమ్మీ కాపురం చేయదు, మమ్మీ తన ఒరిజినాలిటీవే చూపిస్తుంది, ఆవిడ ఎలాంటిదో అలాగే ఉంటుంది. ఈ అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి.
ఏమైంది రమ్మగారు? ఏమి వాళ్ళ నేను దండం పెట్టాను నా వల్ల కాదని. పెళ్ళి అయిందంటారా? పెళ్ళి అయింది, కొట్టు చచ్చిపోయి నానా గందరగోళమై. ఇది మన కేసుల్లోది కాదు, వీళ్ళు నాకు ఒక పరిచయస్తులు వీళ్ళు. ఓకే ఓకే. అలాగే కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు. అమ్మని ఇప్పుడు ఎలా అయింది కుర్రాళ్ళ పాపం, వాళ్ళ పరిస్థితి కూడా ఆ అమ్మాయికి చెప్పలేరు, ఆ అమ్మకి చెప్పలేరు. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించేటప్పుడు ఇలా లేవంటుంది. కొడుకు తల్లి ఏమంటుంది, చిన్నప్పటి నుంచి ఎంతో బాగా పెంచాను, పెళ్ళం రాగానే బెల్లం అయింది, అమ్మ అల్లమైంది అని అమ్మ అంటుంది. నా మాట లేదు, ఎప్పుడు ఇదే ఇష్టం, నన్నేం సంతోష పెట్టట్లేదు నా కొడుకు అంటే. పిల్లలకి ఏమంటుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు తల్లులు. పెళ్ళాలు చేయగలిగినన్ని బ్లాక్మెయిల్స్ వాళ్ళు చేస్తారు. అంతేగా. ఇలాగే వస్తుంది. మీరు మొట్టమొదటే అసలు ఈ పెళ్ళి అనగానే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఆడకి మొగకి, వాళ్ళమ్మకి వీళ్ళమ్మకి. ఏమిటో ఇందులో పెద్దగా నాన్నలు ఉండరమ్మా పాపం, నాన్నలు బంగారు కొండలు ఆ విషయాల్లో. కొద్ది చోట్లే, చాలా తక్కువ కేసులే తండ్రులు యాక్టివ్గా ఉన్న వాళ్ళని తక్కువ కేసు చూస్తాం. ఉన్నారు తండ్రులు కూడా, ఏదైనా మాట తేడా రాగానే మా పిల్ల మా ఇంటికి వచ్చేస్తుంది, నీ దారి నువ్వో అనేవాళ్ళు ఉంటున్నారు. రేర్, వెరీ రేర్. తల్లులే యాక్టివ్గా ఉంటారు. ఈ పిల్లలు ఎప్పుడు తల్లులతోటే మాట్లాడతారు కాబట్టి వాళ్ళే యాక్టివ్గా ఉంటారు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేటప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక చోటగా ఉండాలంటే వీళ్ళమ్మని వాడు, వాళ్ళమ్మని అది ఇద్దరు గౌరవించాలి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఒకళ్ళతో ఒకళ్ళు నిజాయితీగా సంతోషంగా ఉండాలి. మనం ఒక పెళ్లి చేసాం, ఇంత క్రియ, ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ప్రయత్నం చేసాం, ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే మనం అదుపులో ఉండాలని పెద్దవాళ్ళిద్దరూ అనుకోకపోతే ఎలా కుదురుతుందమ్మా? అవునండి, చాలా కష్టం అది కదా. వీళ్ళ అదుపులేనితనం, ఆగలేనితనం, పైగా వీళ్ళకేంటి చుట్టాల్లో పక్కాల్లో చెప్పుకోవటానికి బాగుండాలి. చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు మామూలుగా మాట్లాడితే అదేంటి మీదేం లేదా, అంతా వాళ్ళదేనా అలా అంటారు. అనగానే రగిలిపోతుంది. ఇంత కష్టపడి చదివించాం పిల్లని, చిన్నప్పటి నుంచి నానా కష్టాలు పడ్డాం, పెద్ద చదువుకు ఎక్కించాం, సంపాదన వచ్చేసరికల్లా అత్తవారింటికి వెళ్ళిపోయింది, వాళ్ళేమో పెత్తనం చేస్తున్నారు, అలా అనిపిస్తుంది. నా కొడుకుని అత్తాధికారంగా పెంచాను నేను అంటారు. అత్తారు బత్తంగా అన్నదని చెప్పారు మొన్న ఎవరు పదం. అత్తారు బత్తం, అదొక పదం ముద్దుగా అనమాట. చక్కగా అదే ఎంతో బాగా చేసాం. వీళ్ళకి అత్తవారికి అప్పచెప్పాలా, ఆ అమ్మాయికి అప్పచెప్పేసేయాలా? మరి పెళ్లి చేయకుండా ఉంటే అయిపోతుంది కదా. అయిపోతుంది కదా. వాడు అలా వెళ్ళకూడదు, వాడు కంట్రోల్గా ఉండాలి, వాడు లైన్లో ఉండాలి, వాడి దారిలో చాలా ఉన్నాయి. ఈ పాయింట్లన్నీ గొడవలకి కారణమవుతాయి. ఇవి ఆ పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉండకుండా పిల్లల మీదకి ఇంపోజ్ అయ్యి ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఎక్స్పోజ్ అయ్యి చివరికి గొడవ, పోట్లాట, రగడ. కలిసి ఉండవలసిన వాళ్ళు ఎప్పుడూ మనసులో ఏవో ఒక ముళ్ళు మోసుకుంటూ తిరుగుతారు. పాపం వాళ్ళ సొంతవి కొన్ని ఉంటాయి, సొంతవి ఒకళ్ళలో ఒకళ్ళకి నచ్చనివి, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నది, ఏవో పెయిన్స్ పాపం. ఫ్రెండ్ సర్కిల్స్లోనో, ఉద్యోగాల వ్యవహారంలోనో, ఫిజికల్ థింగ్సో ఏమిటో ఉంటాయి పాపం. వాళ్ళిద్దరికీ సొంతగా ఉంటాయిగా. ఈ పెద్దవాళ్ళ తాలూకు కుటుంబాల తాలూకు ప్రెషర్స్ ఇంకా కొంత. ఇవి ఎక్కడి నుంచి తగ్గించాలి అంటే ముందు అసలు పెళ్లికి రెడీ అవటం అని మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు మనం. అసలు ప్రీ మ్యారిటల్ థింగ్ లోనే మనం మొదటే పెళ్ళంటే ఒకటి అడ్జస్ట్మెంట్, కొన్ని సర్దుబాట్లు, కొన్ని దిద్దుబాట్లు, లేకపోతే పెళ్ళి కుదరదు, వర్కౌట్ కాదు. మీరు సర్దుకోవాలి, ఏదైనా ఉంటే దిద్దుకోవాలి, ఎక్కడైనా అవసరమైతే మార్చుకోవాలి, ఎక్కడైనా లొంగాలి, అంతేగా, తగ్గాలి. ఇందులో ప్లస్లు ఏం లేవండి, అన్ని మైనస్లే చెప్తున్నారు మీరు అంటుంది ఇప్పుడు. నెక్స్ట్ డైలాగ్ అదే కాదు. ఇప్పుడు ఒకళ్ళు సర్దుకుంటారు, రెండో వాళ్ళకి గెయిన్ కదా అది, కదా. ఇప్పుడు నువ్వు సర్దుకుంటే వీళ్ళకి గెయిన్ కాదా? అవునా? ఒకళ్ళే సర్దుకోండి, ఒకళ్ళే దిద్దుకోండి అని చెప్పట్లేదు కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు సర్దుకోవాలి కదా. అదేగా ఒకసారి ఒకళ్ళు, ఇంకొకసారి ఇంకొకరు. అదే పాయింట్. ఇప్పుడు నేనే అడ్జస్ట్ అవ్వాలనే క్వశ్చన్ వస్తుంది కదా. నేను నిన్నే అడ్జస్ట్ అవ్వమని నేను ఎక్కడ చెప్తున్నా? అసలు పెళ్ళంటేనే అది ఆడకైనా మొక్కైనాను, ఆడకి మొగకి కూడా. అసలు కొంతమంది కంప్లైంట్ చేస్తారమ్మా, మా పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి, ఏదైనా విషయం వస్తే కొడుకు అమ్మ నాన్న వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారు, కోడలు 10 ఏళ్ళైనా నేను బయటదాన్నే వెళ్ళింట్లో. పెళ్ళై 10 సంవత్సరాలు అయితే ఆ అమ్మాయి ముందు కుటుంబ రహస్యాలు మాట్లాడుకోరు వాళ్ళు. బాగుంది. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా.
పెడుతుంటారు కొంతమంది, మెసేజ్లు వస్తాయి నాకు అవి. ఆ, నేను చెప్పి నేనేం చేయాలండి, మీరేం చేయద్దమ్మా, వాళ్ళే ఏమైనా చెయ్యాలి. ఉమ్, ఒక మనిషిని కలుపుకోలేనప్పుడు ఇంకెందుకు పెళ్లి చేసుకోవటం, ఎందుకు చెప్పు? మరీ రహస్యాలు కాకపోతే ఏదో అమ్మాయి ముందే మాట్లాడచ్చు, లేదా నువ్వు ఇందులో మాట్లాడద్దు అని చెప్పచ్చు. దాంకుని చేయక్కర్లేదు. అంతే కదా. దాక్కుంటే ఇలాగే ఉంటుంది పాపం, వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా. మరి పెళ్ళిళ్ళల్లో బేసిక్ థింగ్ అడ్జస్ట్మెంట్. అందులో ప్లస్లు చాలా ఉంటాయి. ఉమ్, మీకు జీవితకాలం తోడు, మీ ప్రతి పనిలోనూ చేదోడు బాదోడు, తల్లులు తండ్రులు దగ్గర లేకపోయినా రెండో మనిషి సహాయము తోడు లభిస్తుంది. ఇవన్నీ ప్లస్సులు. ఈ ప్లస్సులన్నిటికీ కూడా ఆ గీతలు మీరు ఒకటి నిలుగీత అడ్డగీత గట్టిగా వేయాలంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సర్దుకోవాలి. సర్దుకుంటే గొడవలు రావు, ఏదైనా వచ్చినా ఈజీగా సార్ట్ అవుట్ అవుతాయి. ఇందులో నిజాయితీగా ఉండటం, నిజాలు చెప్పటం, ఒకదానికి 3 వేయకూడదు వాక్యాలు. ఉమ్, కొంచెం జరగంగానే పెద్దది చేయటం, మన వైపు నుంచే ఆలోచించడం కొంచెం మానుకోవాలి. ఏ విషయమైనా దానికి అన్ని డైమెన్షన్స్ ఉంటాయి, అన్ని కోణాల్లోంచి ఆలోచిస్తేనే బాగుంటుంది. ఎప్పుడు నా గురించే ఆలోచిస్తాను అనే ధోరణి వల్లే గొడవలు వస్తాయి. కొంచెం సెల్ఫ్ తగ్గించుకోండి. ఎస్, కొంచెం జనాల కంటే మనం అనే మాటకి పేటేసుకోవాలి. మన ఫ్యామిలీ, మన జీవితం, మన ఇద్దరం, ఇది గనక ఆలోచిస్తే ఈ నేనుని కొంచెం తగ్గించుకుంటే అంత గొడవలు రాకుండా ఉంటాయి. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే జయ.